ఓం శ్రీ వారాహి దేభ్యై నమ. వారాహి గుప్త నవరాత్రులు వస్తున్నాయి మనకి. ఇది ఆషాఢ శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు జరిగేటటువంటివి మనం ఈ యొక్క వారాహి గుప్త నవరాత్రులు అంటాం అన్నమాట. దీన్ని అందరూ కూడా అమ్మవారికి ఉపాసకులు ఉపాసకులైన తర్వాత మంత్రం తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు గురువుల దగ్గర. అవి సిద్ధించాలి అనుకునేటటువంటి వాళ్ళకి ఈ యొక్క 9 రోజులు కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ముఖ్యంగా ఎవరైతే మా స్థలాలు అన్నీ కూడా ఈ దొబ్బేశారండి, వేరే వాళ్ళు కబ్జా చేసేసారండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి అమ్మవారు సాక్షాత్ జగజ్జనని అయినటువంటి వారాహి అమ్మవారి యొక్క పూజ వల్ల మీ కబ్జాల నుంచి విడిపించినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఈ జగన్మాత అయినటువంటి ఆ వారాహి అమ్మవారు వరాహమూర్తి యొక్క లోపల ఉన్నటువంటి అంతర్గత శక్తి ఆమె. కాబట్టి ఆ శక్తి కాబట్టి లక్ష్మీదేవి యొక్క అవతారం. అందువలన భూమి బాధలు ఏమండి మా స్థలాలు అమ్ముడవ్వట్లేదండి, లేకపోతే మేము కొనాలంటే రేట్లు ఎక్కువ అవుతున్నాయండి, కొనలేకపోతున్నామండి, అండ్ ఇళ్ళు కొనాలనుకుంటున్నామండి, ఇళ్ళు కొనలేకపోతున్నామండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒకే ఒక్క పరిష్కార మార్గం వారాహి అమ్మవారిని గుప్త నవరాత్రులు 9 రోజులు చేసుకుంటే సరిపోతుంది. ఈ అమ్మవారు అసలు ఎవరండి అని అంటే, అమ్మవారు సాక్షాత్తు సప్తమాతృకల్లో ఒకటి. మాహేంద్రి, వైష్ణవి, వారాహి, కౌమారి ఇలా అనమాట. విష్ణుమూర్తి యొక్క శక్తి వైష్ణవి అయితే, కుమారస్వామి యొక్క శక్తి కౌమారి అయితే, వరాహమూర్తి యొక్క శక్తి వారాహి. ఈమె కాశీ మహాపట్టణం ఉంది కదా, ఆ కాశీ పట్టణంలో ఆమె గ్రామ దేవత అనమాట. అందువలన అమ్మవారి ఆజ్ఞ లేనిదే భూత ప్రేత పిశాచాలు కానీ ఏవి కూడా మానవులు కానీ ఎవ్వరూ కూడా కాశీలో అడుగు పెట్టలేరు. కాబట్టి అమ్మవారు ఉగ్రదేవత కాబట్టి చాలామంది భయపడుతూ ఉంటారు. ఏమండి ఆ ఉగ్రదేవతలను పూజ చేయకూడదండి అని ఇట్లా అదేమీ డౌట్ లేదు మీకు. ఏ విధమైనటువంటి కోళ్ళు మటన్ ఇవన్నీ ఏం పెట్టకూడదు. అమ్మవారికి చక్కగా గుమ్మడికాయ, ఆ తర్వాత వంకాయలు, దోసకాయలు, కీరాలు ఇలా వెజిటేరియన్ శాకంబరి అమ్మవారు అంటారు. ఆషాఢ మాసంలోనే ఈ అమ్మవారి యొక్క నవరాత్రులు వస్తాయి. అమ్మవారికి శాకంబరి పూజలు చేస్తాం కదండి. వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడిలో, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి, అలాగే మనకు అలంపురం జోగులాంబను కూడా కూరగాయల మెళ్ళ వేసి చేస్తాం. ఏ గుడైనా చూడండి. అలాగే బోనాలు పట్టుకుంటాం మనం ఆషాఢ మాసంలో. బోనాల్లో మనం చక్కగా అమ్మవారి ప్రసాదం వండి, అన్నం వండి, పెసరపప్పు అన్నం వండి లేదా పాయసం చేసి మనం అవన్నీ కూడా మనం అమ్మవారికి మనం సమర్పిస్తాం. కాబట్టి వారాహి నవరాత్రుల్లో 9 రోజులు మీరు చక్కగా చేసుకోండి. మొట్టమొదటి తెల్లవారుజామున నిద్ర లేచి ఫస్ట్ రోజున కలశం పెట్టుకొని 9 రోజులు కలశాలు మార్చాల్సిన అవసరం లేదు. ఆ కలశంలో చక్కగా నీళ్లు కానీ సగం వరకు లేదా బియ్యం కానీ వేసుకొని ఎర్రని జాకెట్ గుడ్డ కానీ ఆకుపచ్చ రంగుతో కూడా సరిపోతుంది. దాని మీద కొబ్బరికాయ ఎండుకాయ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ కానీ లేదా మామిడి కొబ్బరికాయని కానీ పెట్టి, మామిడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టి దాని మీద కలశం పెట్టుకోవాలి. అమ్మవారికి పసుపు కొమ్ములు మనం కట్టాలి. అలా ఏది కలశానికి. అలాగే అమ్మవారికి చక్కగా మనము ఈ యొక్క పసుపు కొమ్ముల్ని మెడలో వేస్తాం అమ్మవారు వారాహి అమ్మవారికి. అలాగే మనం ఈ మొట్టమొదటి రోజున చేసినప్పుడు మనకు కనుక శక్తి ఉంటే నవగ్రహాలని, అష్టదిక్పాలకుల్ని, పంచలోక పాలకుల్ని పూజ చేసిన తర్వాత మెయిన్ దేవత అయినటువంటి ఈ వారాహి అమ్మవారిని ఆవాహనం చేసుకుంటాం. అలా చేయలేనటువంటి వాళ్ళందరూ కూడా వరాహస్వామిని, వారాహి అమ్మవారిని ఇద్దరిని కలిసి ఆ కలశంలోకి ఆహ్వానం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వారాహి మంత్రం మీరు ఏదైతే జపం చేశారో అది 108 సార్లు చేయొచ్చు. లేదా కేవలం అమ్మవారిని ఓం వారాహ్యై నమః అంటూ మీరు జపం చేసుకోవచ్చు. కుంకుమార్చన చేయాలి. అమ్మవారికి ప్రసాదం ఏమన్నా పెద్ద పెద్ద ప్రసాదాలు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న పటికి బెల్లం మొక్క పెడితే చాలు. లేదా 9 రంగులు 9 రోజులు 9 నైవేద్యాలు పెడతామండి మాకు ఓపిక ఉందండి అనేవాళ్ళు పెట్టుకోండి. దద్దోజనము, పాయసాన్న ప్రియ, త్వక్స్థాప శ్లోక భయంకరి పాయసాన్నాన్ని నివేదన చేయండి. స్నిగ్ధౌధన ప్రియ అంటే ఆవు నెయ్యి అనేది ఆ పాయసం మీద చక్కగా వేయండి. అలాగే అమ్మవారికి చక్కగా 9 రంగులు పుష్పాలు పెట్టుకుంటామండి. 9 రోజులు అంటే పెట్టుకోండి. ఆ సీజన్లో దొరికే పుష్పాలు పెట్టుకోండి. అలాగే చక్కగా అమ్మవారికి 9 ఫలాలు పెట్టుకుంటామంటే పెట్టుకోండి. ఈ రకంగా అమ్మవారికి చక్కగా అష్టోత్తర నామాలతో లేదా మీరు చేసినటువంటి మంత్ర జపంతో, వరాహి మంత్రంతో చేసినట్లయితే భూమికి సంబంధించినటువంటి అడ్డంకులన్నీ కూడా పోతాయి. అలాగే అష్టోత్తర శతనామ పూజ, పంచోపచారాలు ఇవన్నీ చేసి హారతి ఇవ్వాలి. లాస్ట్‌లో పాయసం అంతా కూడా నైవేద్యం పెట్టిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఉగ్ర పరిస్థితులు ఉగ్రదేవత
ఆమెను చేయకూడదని చాలా చెడ్డ ప్రచారాలు కొంతమంది ఆ కాలంలో చేసేవారు. ఇప్పుడు చేయట్లేదనుకోండి. అందరూ చేసుకోవచ్చు. ఉగ్రదేవత మనకు ఉగ్రమైనటువంటి కష్టాలని మహోగ్రమైనటువంటి కష్టాలను కూడా పోగొడతది అని అర్థం. దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ. అంటే దుర్గతుల్ని నాశనం చేస్తుంది. మనకి సద్గతుల్ని మంచి గతుల్నిచ్చి మనల్ని మోక్షానికి తీసుకొచ్చేటటువంటి దేవత వారాహి అమ్మవారు. కాబట్టి ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదో, లేదా భూములకు సంబంధించి ఇళ్ళు అమ్ముకోవాలనుకుంటున్నారో, కొనుక్కోవాలనుకుంటున్నారో, వీళ్ళందరికీ కూడా ఆశ్రిత కల్పవల్లి అమ్మవారు కామధేనువు. ఈ 9 రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించండి. నేల మీద పడుకోండి. అంటే చాపేసుకొని పడుకోవచ్చు. అలాగే ఏకభుక్తం చేయండి. అన్నం తినమండి మేము ఒక పూట కూడా అంటే టిఫిన్‌లు చేయండి, పళ్ళు తినండి. ఒక పూట అన్నం కూడా తినొచ్చనమాట. అలాగే నవమి రోజు వరకు కూడా మీరు చక్కగా ఆరాధన అనేటటువంటిది మీరు చేయొచ్చు. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా హారతి ఇవన్నీ ఇచ్చి అద్భుతంగా ఉంటుంది. ఆఖరి రోజున ఉద్వాసనం చేయాలి. యజ్ఞేన యజ్ఞమయత దేవా ప్రథమా అన్యాసం తాహిన తేహినాకం మహిమాన సచంతే అనేటటువంటి మంత్రంతో మీరు అమ్మవారికి ఉద్వాసన చేయొచ్చు చెప్పి లాస్ట్‌లో కదపొచ్చనమాట. వారాహి అమ్మవారి యొక్క కలశాన్ని బ్రహ్మాండంగా ఉంది. శుభమస్తు.